ఒక ఓల్డ్ మ్యాన్ ఒక అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ అమ్మాయికి తెలియకుండానే ఓల్డ్ మ్యాన్ కొడుకుతో అఫైర్ ఏర్పడుతుంది. తన ఫ్యామిలీకి హెల్ప్ చేసిన ఓల్డ్ మ్యాన్ తో ఉండాలా లేక తనని ఇష్టపడే అతని కొడుకుతో ఉండాలా తెలుసుకోలేక చివరికి వాళ్ళ జీవితాలు ఏ స్టేజ్ కు చేరుకున్నాయో చెప్పేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో జేడీ షారా ఒక బుక్ స్టోర్ లో ఉంటారు. చూడగానే షారా జేడీకి బాగా నచ్చుతుంది. ఆమెని ఫాలో అవుతుంటాడు. అతను అబ్జర్వ్ చేస్తున్న షారా పట్టించుకోకుండా పక్కనే ఉన్న సూట్ బుక్ తీసుకోవటానికి వెళ్తుంది. బుక్ చాలా కాస్ట్ ఉండటం వల్ల ఆలోచిస్తూ జేడీని తగులుతుంది. బుక్స్ కింద పడటంతో జేడీ వాటిని తిరిగి ఇస్తూ నీకు ఈ బుక్ నచ్చితే తీసుకోవాల్సింది అని బుక్ కవర్ తీసేస్తాడు. బుక్ ఆమెకి ఇచ్చి పరిచయం చేసుకుంటాడు. తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. అంతలో అతని మదర్ నుండి ఫోన్ రావటంతో మాట్లాడటానికి పక్కకు వెళ్తాడు. షారా బుక్ తీసుకోకుండా వెళ్లిపోతుంది. బయట వర్షం పడుతుంటుంది. షారా ఆగుతుంది. జేడీ వచ్చి కాఫీ తాగుదామని అడుగుతాడు. షారా నువ్వు ఏది కావాలంటే అది జరగదని అంటుంది. జేడీ నేను సాధించి తీరుతాను, నాతో కాఫీకి వస్తే నీకు ఈ బుక్ గిఫ్ట్ గా ఇస్తాను, ఎటు వర్షం పడుతుంది కదా అని అడుగుతాడు. షారా సైలెంట్ గా ఉంటుంది. జేడీ నేను 10 వరకు కౌంట్ చేస్తాను, ఆలోపు వర్షం ఆగకపోతే నాతో కాఫీ తాగాలని కౌంట్ చేయటం స్టార్ట్ చేస్తాడు. 10 కంప్లీట్ అయ్యేలోపే వర్షం తగ్గిపోతుంది. షారా ప్రతిసారి నువ్వు అనుకున్నది జరగదని చెప్పి నవ్వుతూ వెళ్లిపోతుంది. షారా నవ్వు అతనికి బాగా నచ్చుతుంది. నెక్స్ట్ సీన్ లో జేడీ వాళ్ళ ఫాదర్ కంపెనీలో జరుగుతున్న కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ జేడీ ఫాదర్ టోరెస్ స్పీచ్ ఇస్తుంటాడు. ఒకతను టోరెస్ తో 2 సంవత్సరాల క్రితం మీ పెద్ద కొడుకు చనిపోయాడు, ఈ కంపెనీని మీరు ఎలా రన్ చేస్తారని అడుగుతాడు. టోరెస్ నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ కంపెనీకి ఏమీ కానివ్వను అంటాడు. షారాకి సూట్ డిజైనింగ్ చేయటం అంటే చాలా ఇష్టం. తను సూట్ తయారు చేసే కంపెనీలో వర్క్ చేస్తుంటుంది. తనతో పాటు పనిచేసే కోవర్కర్ కి ఒక బాబు ఉంటాడు. అతనికి షారా బాగా నచ్చుతుంది. ఒకరోజు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. తను నో చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో జేడీ ఒక అమ్మాయితో ఉంటాడు. ఆ అమ్మాయి జేడీతో నిన్ను లవ్ చేస్తున్నానేమో అని అంటుంది. జేడీ నో చెప్పి మన లైఫ్ ని ఎప్పుడు కాంప్లికేట్ చేసుకోకూడదు, స్నానం చేసి ఇంటికి వెళ్ళమని కిస్ చేస్తాడు. షారా వాళ్ళ ఇంటిలో మదర్, గ్రాండ్ మదర్, సిస్టర్స్, బ్రదర్స్ ఉంటారు. గ్రాండ్ మదర్ కి మతిమరుపు ఉంటుంది. షారా ఫాదర్ వేరే అమ్మాయితో ఉంటాడు. రీసెంట్ గా చనిపోతాడు. గ్రాండ్ మదర్ వాళ్ళని పెంచుతుంది. అందుకే షారాకి గ్రాండ్ మదర్ అంటే చాలా ఇష్టం. ఇంటి బాధ్యతలు అన్ని తనే చూసుకుంటుంది. నెక్స్ట్ డే జేడీ ఫ్రెండ్ తో కలిసి షారా ఆఫీస్ కి వస్తాడు. జేడీ ఒక ఆర్కిటెక్చర్. తన ఫాదర్ కి పెద్ద కంపెనీ ఉన్నా ఫాదర్ కి తనకి పడకపోవడంతో ఫ్రెండ్ తో కలిసి వర్క్ చేస్తుంటాడు. ఆ షాప్ రెనోవేటింగ్ చేయాల్సి ఉండటంతో జేడీ వస్తాడు. జేడీ షారా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సర్ప్రైజ్ అవుతారు. షారా ఇలా తగులుకున్నాడేంటి అని ఫ్రస్ట్రేట్ అయ్యి బయటికి వెళ్లి ఐస్ క్రీమ్ తింటుంటుంది. జేడీ ఆమెను ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు. షారాని వీడియో తీసుకుంటాడు. అతని వీడియో తీయటం షారా గమనిస్తుంది. జేడీ నేనే అన్నట్టు ఫోర్స్ కొట్టి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఎవరైనా అమ్మాయి నన్ను ఇలా చూసిందంటే నన్ను అన్డ్రెస్ చేయాలనుకుంటుందని అర్థం, మరి నువ్వేం చేస్తావని అడుగుతాడు. షారా ఫస్ట్ నీ ప్యాంట్ తీసేస్తాను, చండాలంగా ఉంది, నువ్వు షార్ట్ గా కనబడుతున్నావు అంటుంది. ఆ మాటలకు జేడీ నవ్వుతూ వీక్ మొత్తం నీ గురించి ఆలోచిస్తున్నాను, నిన్ను వదలను, నాతో కాఫీకి వస్తావా అని అడుగుతాడు. షారా ఈసారి కూడా ఒప్పుకోదు. అతనికి మళ్లీ ఫోన్ రావటంతో నేను నిన్ను పొందాలనుకుంటున్నాను, తప్పకుండా పొందుతానని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో జేడీ మదర్ ని కలవటానికి వెళ్తాడు. మదర్ ఇప్పుడు కంపెనీని నీ చేతుల్లోకి తీసుకోవాలి అంటుంది. జేడీ ఫాదర్ కి నాతో పని లేదు, అయినా మా ఇద్దరి ఆలోచనలు కలవవు, ఒకవేళ బ్రదర్ బ్రతికి ఉన్నట్లయితే నాతో ఎవరికి పని ఉండేది కాదు అంటాడు. తను ఫాదర్ తర్వాత నువ్వే ఇవన్నీ చూసుకోవాలి, ఇప్పటి నుండే నువ్వు పని చేయటం నేర్చుకోమంటుంది. జేడీ ఒప్పుకోడు. ఈసారి జేడీ షారా కోసం కాఫీ తీసుకుని షాప్ కి వస్తాడు. కోవర్కర్ షారాకి ప్రతి థర్స్డే ఆఫ్ అని చెప్తుంది. ఆ రోజు షారా ఒక హౌస్ లోకి వెళ్తుంది. లంచ్ రెడీ చేసి తను కూడా రెడీ అవుతుంది. జేడీ ఫాదర్ టోరెస్ వస్తాడు. తను అతన్ని కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ 5 years నుండి రిలేషన్ లో ఉంటారు. ఒకరినొకరు చాలా లైక్ చేసుకుంటారు. టోరెస్ నేను ఇచ్చిన బిజినెస్ బుక్ చదివావా అని అడుగుతాడు. షారాకి దానిపై అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. టోరెస్ నేను నీతో ఒక బిజినెస్ స్టార్ట్ చేపిస్తాను అంటాడు. షారా ఇప్పటికే మా ఫ్యామిలీకి చాలా చేశారు అని మీటింగ్ ఎలా జరిగిందని అడుగుతుంది. అతను నేను 2 ఏళ్లలో రిటైర్ అవుతున్నాను, తరువాత కంపెనీ ఎలా ఉంటుందా అని ఎంప్లాయీస్ వరీ అవుతున్నారు, పెద్ద కొడుకు ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు అని చెప్తాడు. షారా రెండోవాడు ఎరిక్ ఉన్నాడు కదా అంటుంది. జేడీని ఎరిక్ అని కూడా పిలుస్తారు.
టోరెస్ ఎరిక్ ని బిజినెస్ చూసుకోమంటే ఇంట్రెస్ట్ లేదని అంటున్నాడని చెప్తాడు. అతను షారాతో ఉన్నప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. ఆమె అందాన్ని చూసి నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా అని అడుగుతాడు. షారా నాకు ఎవరిపై ఇంట్రెస్ట్ లేదు అంటుంది. నువ్వు జీవితాంతం నాతో ఉండటం కుదరదు, నాకన్నా బెటర్ పార్ట్నర్ ని చూసుకోవాలని చెప్తాడు. మరోవైపు జేడీ మదర్ ని కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె ఫుల్ గా డ్రింక్ చేసి ఉంటుంది. ఆమెకి టోరెస్ ఎవరితోనో ఎఫైర్ లో ఉన్నాడని తెలుస్తుంది. మదర్ జేడీతో మీ ఫాదర్ కి ఒక యంగ్ లేడీతో ఎఫైర్ నడుస్తుంది, ఆయన చనిపోయాక తను వాడుకోవటానికి కొంత మనీ కూడా దాచాడు అంటుంది. దీని గురించి ఆలోచిస్తూ తను డిస్టర్బ్ గా ఉంటుంది. జేడీ డివోర్స్ తీసుకోవచ్చు కదా అంటాడు. మదర్ నేను మీ ఫాదర్ ని ప్రేమించాను, నాకు వేరే ఆప్షన్ లేదని, నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది, వాళ్ళల్లో ఎన్ని ఫాల్టులు ఉన్నా ప్రేమిస్తూనే ఉంటావని అంటుంది. జేడీ మదర్ ఇంతకు ముందు ఇంకొక అతనితో ఎఫైర్ లో ఉంటుంది. నెక్స్ట్ డే జేడీ కోపంగా తన ఫాదర్ ని కలవడానికి వెళ్తాడు. ఫాదర్ నువ్వు కంపెనీని చూసుకోవాలనుకుంటే ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు అంటాడు. జేడీ మీకు నా అవసరం ఎప్పుడు పడలేదు, నేను ఇక్కడ పనిచేసిన ప్రతిరోజు మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు అని గుర్తు చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది. జేడీ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. బయటికి వచ్చి జేడీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి షాప్ రెనోవేటింగ్ వర్క్ స్టాప్ చేయమని చెప్తాడు. ఫ్రెండ్ నువ్వు చేస్తానని కమిట్ అయ్యావు, తప్పకుండా కంప్లీట్ చేయాలి అంటాడు. జేడీ షారాని కలవటానికి వస్తాడు. ఆమె ఆఫీస్ మొత్తం చూపిస్తూ నువ్వు కూడా ఒక సూట్ కుట్టించుకో అంటుంది. జేడీ ఓకే అనేసరికి షారా అతని మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటుంది. అతను ఎక్కువగా డిస్టర్బ్ అయి వెళ్లిపోతాడు. తన కోసం కాఫీ బుక్ తెచ్చినందుకు షారా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అతను డిస్టర్బ్ అవటానికి అసలు రీజన్ జేడీ ఫాదర్ షారా గురించి జేడీకి చెప్తాడు. అది విని అతను షాక్ అవుతాడు. తన మనసు నెమ్మది చేసుకోవటానికి జరిగిందంతా ఫ్రెండ్ కి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో జేడీ మదర్ ఒక పెయింటింగ్ తెప్పించుకుంటుంది. లాంగ్ బ్యాక్ ఆమెకు కూడా ఒక ఆర్టిస్ట్ తో ఎఫైర్ ఉంటుంది. ఇప్పటికీ కూడా అతను వేసిన పెయింటింగ్స్ కొంటూ ఉంటుంది. ఈ విషయం టోరెస్ కి కూడా తెలుస్తుంది. మదర్ టోరెస్ తో ఎఫైర్ ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేశావు అంటుంది. టోరెస్ నేను ఎఫైర్ పెట్టుకున్నాను, కానీ నువ్వు అతన్ని లవ్ చేశావు అంటాడు. జేడీ షారాన్ని ఇగ్నోర్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ ఆమెకు దూరంగా ఉండలేకపోతాడు. షారాతో రేపు నీకు ఆఫ్ కదా, డిన్నర్ కి వెళ్దామా అని అడుగుతాడు. ఆమె ఒప్పుకోదు. ఈసారి అతనికి చాలా కోపం వస్తుంది. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు, ప్రాబ్లం ఏంటని ఫోర్స్ చేస్తాడు. ఆమె తన చేతిలో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. గ్రాండ్ మదర్ తప్పిపోయిందని తెలుస్తుంది. జేడీ షారాతో కలిసి గ్రాండ్ మదర్ ని వెతకటానికి వెళ్తాడు. ఫైనల్ గా తను రైల్వే ట్రాక్ దగ్గర దొరుకుతుంది. ఆ రోజంతా జేడీ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు. మార్నింగ్ జరిగిన దానికి సారీ చెప్తాడు. తన ఫ్యామిలీ సిట్యువేషన్ మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. టోరెస్ తో ఉన్న రిలేషన్ గురించి కూడా చెప్పి ప్రతి థర్స్డే అతనితో గడపాల్సి ఉంటుందని చెప్తుంది. జేడీ మొత్తం విని కూడా డేట్ కి వెళ్దామని అడుగుతాడు. ఈసారి తను ఓకే చెప్తుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ డేట్ కి వెళ్తారు. షారా 5 years నుండి నేను అందరితో అబద్ధమే చెప్తూ వచ్చాను, ఫస్ట్ టైం నీతో నిజం చెప్పాను అంటుంది. తరువాత షారా టోరెస్ తనకి ఇచ్చిన హౌస్ కి జేడీని తీసుకొస్తుంది. కొడుకు చనిపోయిన టైంలో టోరెస్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. అందరూ అతనికి దూరంగా ఉన్నారు. ఆ టైంలో అతనికి తోడు అవసరమైంది. టోరెస్ మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేశాడు, అందుకే నేను అతనికి దగ్గరయ్యాను అంటుంది. నువ్వు బాధ్యతల వల్ల నలిగిపోయావు, కావాలనుకుంటే ఇంతకన్నా మంచి లైఫ్ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. జేడీ జరిగిందంతా ఫ్రెండ్ కి చెప్తాడు. ఫ్రెండ్ అసలు నువ్వేం చేస్తున్నావని అడుగుతాడు. జేడీ తనని లవ్ చేస్తున్నాను, కాపాడాలనుకుంటున్నాను అంటాడు. ఒక నైట్ అతను షారాని డ్రాప్ చేస్తూ నేను నిన్ను వదులుకోను, ప్రతి థర్స్డే నువ్వు ఎవరి దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు, ఆ రోజంతా నువ్వు నాతోనే గడుపుతావు, నేను లేకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవని అంటాడు. నెక్స్ట్ డే తనతో డేట్కి రమ్మని అడుగుతాడు. షారా కుదరదు, చాలా పనుంది అంటుంది. ఆ రోజు జేడీ షారా కోసం ఆఫీస్ కి లంచ్ తీసుకొస్తాడు. అక్కడే వాళ్ళ డేట్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. జేడీ షారా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు. ఒకరోజు జేడీ షారా ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్తాడు. ఆమెతో ఒకసారి ఇమాజిన్ చేసుకో, మనకి మ్యారేజ్ అయ్యి చాలా మంది పిల్లలు ఉండి నేను వర్క్ చేయడానికి వెళ్తే నా సూట్స్ నువ్వు డిజైన్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా అని అంటాడు. షారా నేను నా ఫ్యామిలీని వదలలేను, నాతో పాటు వాళ్ళని కూడా చూసుకోవాలని చెప్తుంది. నీ ఫ్యామిలీని కేరింగ్ చేసే విధానమే నిన్ను ఇష్టపడేలా చేసిందని అంటాడు. థర్స్డే షారా టోరెస్ ని కలవటానికి వెళ్తుంది. అతను నీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడని చిన్నపిల్లాడి గురించి అడుగుతాడు. షారా జేడీ గురించి చెప్తుంది. ఎరిక్ ని జేడీ అని పిలుస్తారు అని తెలియక టోరెస్ అతన్ని గుర్తుపట్టలేకపోతాడు.
అతని గురించి విన్న తరువాత టోరెస్ జలస్ గా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిన తరువాత టోరెస్, నాకు మొదట నిన్ను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపించింది, కానీ ఇప్పుడు నాకు మాత్రమే సొంతం అవ్వాలి అంటాడు. థర్స్డే మాత్రమే కాకుండా ఇంకో రోజు కూడా కలవాలని అంటాడు. షారా అతన్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ అతను ఒప్పుకోడు. మరోవైపు జేడీ షాప్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అతను తనని డిన్నర్ కి వెళ్దామని అడుగుతాడు. షారా మొబైల్ చూసినప్పుడు టోరెస్ ఆమెను డిన్నర్ కి తీసుకుని వెళ్లాలనుకుంటున్నాడని తెలుస్తుంది. జేడీ అతని కన్నా, నేను నీకు మంచి కంపెనీ ఇవ్వగలను అంటాడు. షారా, నేను నీతో డిన్నర్ కి రాలేను అంటుంది. జేడీకి ఈ విషయమే చాలా కోపం వస్తుంది. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నువ్వు అతన్ని కలవటం నాకు ఇష్టం లేకపోయినా నీకు సపోర్ట్ గా ఉన్నాను. నీ చుట్టూ కుక్కలా తిరుగుతూ ప్రతిదీ అడుక్కుంటూ నేను ఉండలేను. నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నా లైఫ్ మొత్తం నీతో ఉండాలనుకుంటున్నాను అని అడుగుతాడు. షారా ఏడుస్తూ సైలెంట్ గా ఉంటుంది. టోరెస్ షారాతో కలిసి 2 వీక్స్ అకేషన్ కి వెళ్లటానికి ప్లాన్ చేస్తాడు. వర్క్ వదిలి వెళ్లటానికి షారా ఒప్పుకోదు. టోరెస్, మీ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అంటాడు. షారాని డిన్నర్ కి తీసుకెళ్లినప్పుడు అక్కడ జేడీ మదర్ ఉంటుంది. షారాని చూసి సెక్స్ వర్కర్ లా ఉన్నావని పెద్ద గొడవ చేస్తుంది. జేడీ తన మదర్ ని కంట్రోల్ చేస్తుంటాడు. షారాకి జేడీ టోరెస్ కొడుకని అప్పుడు తెలుస్తుంది. తను షాక్ అవుతుంది, చాలా బాధపడుతుంది. నైట్ జేడీ షారాని కలవటానికి వస్తాడు. షారా అతన్ని చూసి ఇంటిమేట్ అవ్వటానికి ట్రై చేస్తూ, నీకు కావాల్సింది ఇదేగా అని ఏడుస్తూ, నేను ప్రాస్టిట్యూట్ ని కాదని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రోజు జేడీ, నేను నీకు నిజం చెప్దాం అనుకున్నాను, నన్ను క్షమించు అని మెసేజ్ పెడతాడు. చాలాసార్లు కాల్ చేస్తాడు, కానీ షారా అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఒక క్లయింట్ షారాతో వెడ్డింగ్ సూట్ రెడీ చేయించుకుంటాడు. సూట్ సరిగ్గా రెడీ అవ్వకపోవటంతో తను దానిని రీస్టిచ్ చేసి స్వయంగా ఇవ్వడానికి బయలుదేరుతుంది. అప్పటికే నైట్ అయిపోతుంది. జేడీ ఆమె కోసం బయట వెయిట్ చేస్తుంటాడు. సూట్ ఇవ్వటానికి ఏ వెహికల్ దొరకకపోవడంతో కొలీగ్స్ అతనితో వెళ్ళమంటారు. కారులో జేడీ షారాకి సారీ చెప్తాడు. ఈ విషయం తెలియకముందే నిన్ను లైక్ చేశాను. నాకు నీ గురించి, మా ఫాదర్ గురించి తెలిసినప్పుడు మీరిద్దరూ ఒకరిలో ఒకరు ఏమి చూశారో తెలుసుకోవాలి అనుకున్నాను. నేను మొదటి నుండి నిన్ను లైక్ చేశాను, తరువాత లవ్ చేశాను అంటాడు. షారా ఏమీ మాట్లాడదు. వాళ్ళిద్దరూ వెడ్డింగ్ కి వెళ్తారు. షారా అతనితో, నీ పేరు జేడీ అని ఎందుకు చెప్పావు అని అంటుంది. జేడీ, మా మదర్ లాంగ్ బ్యాక్ ఒక ఆర్టిస్ట్ తో ఎఫైర్ పెట్టుకుంది. నేను అతని కొడుకునని ఫాదర్ కి ఈ విషయం తెలియదని అంటాడు. అతను షారాతో, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కదా, ఈ పరిస్థితులు లేకపోతే ఎంత బాగుండేది, ఒకసారి ఇమాజిన్ చేసుకో అంటాడు. షారా ఇమాజిన్ చేసుకుంటుంది. తరువాత వాళ్ళు ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు బీచ్ లో హ్యాపీగా గడుపుతారు. ఈ విషయం టోరెస్ కి చెప్పాలనుకుంటారు. షారా అతనికి చెప్పేస్తుంది. టోరెస్ కోపంగా బయటికి వచ్చేస్తాడు. అక్కడ జేడీ ఉండటం చూసి కొడతాడు. నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని అరుస్తాడు. కోపంలో అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ జేడీతో అతని దగ్గర ఎక్కువ టైం లేదని చెప్తాడు. విషయం మొత్తం తెలిసిన తరువాత తన మదర్, అసలు ఇదంతా ఎలా చేయగలిగావు అని బాధపడుతుంది. షారా దగ్గరికి వెళ్లి తనని ఇన్సల్ట్ చేస్తుంది. ఇప్పుడు షారా సీక్రెట్ అందరికీ తెలిసిపోతుంది. షారా ఇంటికి వచ్చి ఏడుస్తుంది. తప్పంతా నాదే అని బాధపడుతుంది. గ్రాండ్ మదర్, నీ వల్ల పొరపాటు జరిగితే ఏ పనిష్మెంట్ అయినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటుంది. టోరెస్ వైఫ్ తో, నేను చాలా బాధ పెట్టాను, క్షమించమని అడుగుతాడు. జేడీని కంపెనీ సీఈఓ చేస్తాడు. జేడీ, ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను అంటాడు. ఫాదర్, నీపైనే కంపెనీ ఆధారపడిందని చెప్తాడు. ఇప్పటి వరకు జరిగినవన్నీ క్షమిస్తాడు. టోరెస్ చనిపోయిన తర్వాత షారా జేడీని కలవకూడదని డిసైడ్ అవుతుంది. టోరెస్ వస్తువులు హౌస్ వెనక్కి ఇచ్చేస్తుంది. చివరిసారి అతని హక్ చేసుకుని వెళ్లిపోతుంది. స్టోరీ 1 year తర్వాత స్టార్ట్ అవుతుంది. జేడీ కంపెనీని నడపడంలో సక్సెస్ అవుతాడు. షారా కూడా షాప్ ని పూర్తిగా మార్చేస్తుంది. తన బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంటుంది. జేడీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతాడు. ఒకరోజు కలవటానికి వెళ్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. పెళ్లిలో కళ్ళు మూసుకున్నప్పుడు ఏమి ఇమాజిన్ చేసుకున్నారో గుర్తు చేసుకుంటారు. జేడీ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.